2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి అబండెన్స్ మైండ్‌సెట్, స్కేర్సిటీ మైండ్‌సెట్ తర్వాత మన పేరెంట్స్ ట్రాప్‌లో నుంచి మనం ఏ విధంగా ఆలోచించకుండా మన జీవితాన్ని మనం కొన్నిసార్లు అప్డేట్ అవ్వకుండా చేసుకుంటాం అనేటువంటి పాయింట్‌లో వీడియో చెప్పడం జరిగింది. అంటే వాల్యూస్‌ని ఎక్కడ మర్చిపోలేదు. వాల్యూస్ గురించి కూడా గొప్పగా చెప్పారు. మన పేరెంట్స్ మనల్ని పెంచిన విధానంలో ఎలా ఉంటది. బట్ ట్రెండ్ కూడా అర్థం చేసుకొని మనం అప్డేట్ అయ్యి వాళ్ళకి చెప్పాలి. దానివల్లే మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నెక్స్ట్ రీజన్ ఏంటంటే మీ యొక్క ఎమోషనల్ అసోసియేషన్ విత్ మనీ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. ఎప్పుడైతే దీన్ని బాగా అర్థం చేసుకుంటామో అప్పుడు ఆ ఎమోషనల్ అసోసియేషన్ అంతా కూడా కంప్లీట్‌గా మనం మార్చుకోవచ్చు టు అట్రాక్ట్ మోర్ మనీ. చూడండి, ఈ మనీ స్టోరీ అనేది మనీ గురించి కథ. అది మీతో మొదలవ్వలా. ఏన్షియంట్ పేరెంట్స్ దగ్గర నుంచి అట్లాగే మొదలైంది. పాత తరం నుంచి అట్లాగే మొదలైంది. కానీ మీతో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. మీతో ఎండ్ చేయొచ్చు. ఎలాగా అనేది మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో చూడండి సార్, చిన్నప్పుడు రకరకాల డబ్బులు ప్రాబ్లమ్స్ అంతా కూడా చూసి ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ, ఇన్‌సెక్యూరిటీ ఉంటది. అండ్ ఆల్సో ఎంతో గందరగోళం డబ్బుల మీద చిన్నప్పటి నుంచి చాలామందికి. అండ్ ఆల్సో అబండెన్స్ ఫీలింగ్ అనేది ఏదో అమావాస్యకి, పౌర్ణమికి వచ్చినట్టు ఎప్పుడో ఒకసారి అబండెన్స్ ఫీలింగ్ అనేది. అంటే కన్సిస్టెన్సీ అనేది ఉందా? కన్సిస్టెన్సీ అంటే ఏంటి? కనీసం వారానికి ఒక 7 రోజులు అనుకుంటే ఒక 5, 6 రోజులు ఉంటే అది కన్సిస్టెన్సీ అంటాం. ఒక రోజు లీవ్ తీసుకున్నా. అదేవిధంగా ఇక్కడ అబండెన్స్ ఫీలింగ్ అనేది కన్సిస్టెంట్‌గా ఉందా? ఎంత కంఫర్టబుల్‌గా మీరు అబండెన్స్ మీద మీరు ఫీల్ అవుతున్నారు? అబండెన్స్ గురించి ఎంత సౌకర్యవంతంగా మీరు లోపల ఫీల్ అవుతున్నారు? ఎప్పుడైతే ఈ 3 లేదో వాళ్ళు పెద్దోళ్ళైనా గానీ, అడల్ట్ అయినా గానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈవెన్ దో వాళ్ళు డబ్బులు సంపాదించినా విపరీతంగా ఖర్చు పెట్టేస్తా ఉంటారు. ఓవర్ స్పెండింగ్. ఎందుకు ఖర్చు పెడుతున్నారో కూడా తెలీదు. ఓకే వాళ్ళకి. అండ్ ఆల్సో విపరీతంగా యాంగ్జైటీ డబ్బుల మీద. మళ్ళీ ఏం చేయాలి? ఎంత డబ్బులొచ్చినా మిగలదు. అండ్ ఆల్సో ఆ స్కార్సిటీ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. ఏదో చదువుకున్నాడు, ఏదో కొంత ఒక ₹1,00,000 ఎంతో డబ్బులొచ్చినాయి. ఓకే. అయినా గానీ సరిపోవట్ల. ఆ యాంగ్జైటీ అట్లాగే ఉంది. ఆ స్కార్సిటీ మైండ్ సెట్ అలాగే ఉంది. ఎప్పుడు చూసినా బెత్తర బెత్తర. ఓకే. ఎందుకు ఇదంతా కూడా? మూల కారణం ఏందంటే మీ లోపల ఒక బిలీఫ్ ఉంది సార్. ఐ యామ్ నాట్ వర్తీ వితౌట్ మేకింగ్ మనీ. ఎవరు చెప్పారో, ఏం చెప్పారో తెలీదు గానీ మీ మైండ్‌లో అదైతే ఉంది. ఆ నమ్మకం అయితే ఉంది. అంటే నేను డబ్బులు బాగా సంపాదించకపోతే నేను విలువైన మనిషిని కాదు అనేది లోపల ఉంది. అంటే మనీ ఈజ్ ఈక్వల్ విలువ. మనీ ఈజ్ ఈక్వల్ విలువ. అవును కదా మహేష్! మనీ ఈజ్ ఈక్వల్ విలువే కదా! బయట రియాలిటీలో నువ్వు కూడా చెప్పు కావాలంటే. కరెక్టే, కాదని చెప్పట్లా. ఇంటర్నల్‌గా ఆ స్టెబిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తా. లోపల ఏం జరుగుతుంది? ఓకే. ఇన్నర్ వర్క్ ఏంటి క్లియర్‌గా అర్థమవుతది. సో చూడండి, బయట రియాలిటీలో మనము విలువైన మనిషిగా మనం మారాలంటే డబ్బులు సంపాదించాలి కాదని చెప్పట్లా. కానీ లోపల ఎంత స్టెబిలిటీతోనే మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. సెక్యూర్ ఫీలింగ్‌తోనే మనం విలువైన మనిషిగా లోపల ఫీల్ అయితేనే మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. బట్ ఓన్లీ మనీ ఈజ్ ఈక్వల్ టు విలువ అని లింక్ చేసుకుంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ విధంగా లింక్ అయ్యుంటే బయట సిట్యుయేషన్స్ ఎప్పుడు కూడా నిజం చెప్తున్నాను. ఏ బిజినెస్‌లో గాని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవును. ఛాలెంజెస్ ఉంటాయి. ఎప్పుడు మీకు డబ్బొస్తనే ఉండదు పొద్దుగాడికి. అది కూడా ఇంక్రీజింగ్ క్వాంటిటీస్‌లో. ఈవెన్ దో మీకు ఎంత బిలీఫ్ సిస్టమ్ ఉన్నా గానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఓన్లీ డబ్బులు సంపాదించినప్పుడే నేను విలువైన మనిషిని, డబ్బులు పోయినప్పుడు నేను లోజర్ అని ఫీల్ అయితే ఏమైంది? ఒక వారం బావుంటది. ఇంకొక వారం బావుండదు. ఒకసారి కస్టమర్స్ వస్తారు. ఇంకోసారి కస్టమర్స్ రారు. ఓకే. దానికి లోపల ఎలా జరుగుతుంది సార్? అల్లకల్లోలం సునామీ జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతది సార్? బాగా విలువైన మనిషిని కాదు, విలువైన మనిషిని కాదు. డబ్బులు రానప్పుడు ప్రతిసారి కూడా నేను విలువైన మనిషిని కాదు. ఒకరోజు డబ్బొస్తే 10 రోజులు డబ్బు రాలేదంటే, ఒకరోజేమో నేను విలువైన మనిషిని, 9 రోజులేమో నేను విలువైన మనిషిని లోపల తిప్పుతున్నాం. దీనివల్ల ఏం జరుగుతదండి? సో 90% నీ యొక్క ఫీలింగ్స్ అంతా ఏ విధంగా ఉంది? నెగెటివ్‌గా ఉంది. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి మొదలైందంటే యువర్ అన్‌మెట్ నీడ్స్. అంటే మీ యొక్క చిన్నప్పుడు కొన్ని అవసరాలవన్నీ కూడా మానసిక అవసరాలంతా కూడా సైకలాజికల్ నీడ్స్ అంతా కూడా మీట్ అవ్వల. ఆ మీట్ అవ్వకపోవడం వల్ల ఈ విధంగా మీరు ఫీల్ అవుతా ఉంటారు. సో ఎప్పుడైతే ఇది పోవాలంటే ఎప్పుడైతే నేను డబ్బులు సంపాదించకపోవచ్చు. స్టిల్ ఐ యామ్ వర్తీ అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో, నేను విలువైన మనిషినే అని ఎప్పుడైతే లోపల ఇంటర్నల్‌గా మీరు ఫీల్ అవుతారో అప్పుడు మీరు మ్యాగ్నెట్‌లాగా మారుతారు. అప్పుడు మీరు అయస్కాంతం అవుతారు. నేను బాగా డబ్బులు సంపాదిస్తేనే అప్పుడు మాత్రమే నేను విలువైన మనిషిని. ఈ ప్రోగ్రామ్‌తో మీరు వాల్యుబుల్ కారండి. ఈ ప్రోగ్రామ్‌తో మీరు అయస్కాంతం అవ్వరు. మ్యాగ్నెట్ అవ్వరు. నేను డబ్బులు సంపాదించొచ్చు, సంపాదించకపోవచ్చు. నా దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను పేదరికంలో ఉండొచ్చు, లేకపోతే ధనవంతుడు కావచ్చు. నేను బాగా చదువుకోనొచ్చు, చదువుకోలేకుండా పోయుండొచ్చు. ఓకే. నాకు 10 మంది సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయలేకపోవచ్చు. అయినా కానీ ఐ యామ్ వర్తీ, నేను విలువైన మనిషిని అని లోపల ఎప్పుడైతే కాన్స్టెంట్ ప్రోగ్రామ్, ఒక డీప్ రూటెడ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఉంటుందో ఇంకా ఎక్స్టర్నల్ సిట్యుయేషన్ మీద అస్సలు డిపెండ్ అవ్వదు. కాన్స్టెంట్‌గా లోపల రేడియేషన్ ఏం పోతుంటదో తెలుసా? యూనివర్స్ మెసేజు నేను విలువైన మనిషిని, నేను విలువైన మనిషిని, నేను విలువైన మనిషిని, విలువైన మనిషిని. సో అబండెన్స్ ఫీలింగ్ ఏం చేస్తుంది సార్? అబండెన్స్‌ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటది. ఎప్పుడైతే మనీ ఈజ్ ఈక్వల్ టు వర్తీ ఇలాగా ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటదో
వాళ్ళు చాలామంది దగ్గర డబ్బులున్నా గానీ, ఒక డిప్రెషన్‌లో ఉంటారు. ఈవెన్ దో లోపల ఆ నొప్పిని పూరించుకునేదానికి వాళ్ళెంత డబ్బులు సంపాదించినా గానీ, ఈవెన్ దో బయట డబ్బులొస్తా ఉన్నా గానీ, చాలామంది అన్‌ఫుల్‌ఫిల్‌మెంట్‌లో ఉంటారా? ఉండరా? ఈవెన్ దో డబ్బులున్న వాళ్ళంతా కూడా చాలామంది చిరాకుతో ఉన్నారా? లేదా? నాకు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? లేదా? దీనికంతా కూడా మెయిన్ కారణం ఏందంటే, మనీ ఈజ్ ఈక్వల్ టు వర్తీ. అన్‌మెట్ నీడ్స్. ఓకే. మనీ ఈజ్ ఈక్వల్ టు వర్తీ. ఓన్లీ మనీ సంపాదిస్తేనే నేను వర్తీ అనే లోపల పుండుంది గాబట్టి. సో, ఇది ఎలాంటిదంటే, సో చూడండి, లోపల పుండుంది. నేనేం చేశానంటే బయట డబ్బులు సంపాదించుకొనొచ్చి బయట డబ్బులనే ఆయింట్‌మెంట్‌తో పూసుకున్నా. ఓకే. మళ్ళీ బయట సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది? కొంచెం మారింది. మారగానే క్లైమేట్ మారగానే అంటే డబ్బులు రాకపోవగానే లోపల మళ్ళీ పుండేమైపోయింది? మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది. సో, మళ్ళీ నేనేం చేశాను? ఒకరోజు డబ్బొచ్చింది. మళ్ళీ ఆ డబ్బు అనే ఆయింట్‌మెంట్ తెచ్చుకొని పూసుకున్నా. అంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఏం చేశానంటే పుండు మాన్పించుకుంటా ఉన్నానండి. ఓకే. లోపల పుండుంది. దాన్నేం చేస్తున్నానంటే దానికి ఆయింట్‌మెంట్ పూస్తా ఉన్నా. అంతే జీవితాంతం. అందుకే అన్‌ఫుల్‌ఫిల్‌మెంట్. అందుకే సాటిస్ఫాక్షన్ లేదని చాలామంది చెప్తా ఉంటారు. అంటే ఎప్పుడైతే మీరు డబ్బు మీద ఓవర్‌గా ఎమోషనల్ అటాచ్‌మెంట్ అవుతా ఉంటారో, అప్పుడు ఏం జరుగుతుందంటే డబ్బులు ఒకరోజు ఇటు తీసుకెళ్తది, ఒకరోజు ఇటు తెలుసు. ఇలా ఉంటది. మీ యొక్క లోపల సెల్ఫ్ వర్త్ అంతా కూడా ఇలా ఉంటది. అలా ఉంటే జీవితం అంతా కూడా ఇలా పుండు చూసుకుంటా ఉన్నానండి, జీవితం అంతా అయిపోయింది జీవితము అని చెప్పుకుంటుంటారు చాలామంది. సో చూడండి, ఆ వాయిడ్‌ని ఓన్లీ డబ్బులతోనో, లేకపోతే మనుషులతోనో ఫిల్ చేసుకోకూడదు. ఆ పుండుని డబ్బులతోనో, మనుషులతోనో ఫిల్ చేసుకోకూడదు. అంటే సొంతంగా మీరే ఈజీ వేస్‌లో దాన్ని ఆ గాయాన్ని మాన్పించుకోవాలి. త్రూ నేచర్. యెస్. అంటే మీ యొక్క ఆలోచన స్టేట్‌తో మనం హీలింగ్ ప్రాసెసెస్‌తో ఎప్పుడైతే దాన్ని కంప్లీట్‌గా క్లీన్ చేసుకుంటారో, హీల్ చేసుకుంటారో, అప్పుడు మీరు ఎమోషనల్‌గా అటాచ్ అవ్వరు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నవంబర్ 25th నుంచి సార్. హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్. డీపర్ లెవెల్‌లో హీలింగ్ అనేది చేపిస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా చాలా డీపర్ లెవెల్‌లో న్యూరో సైన్స్ అంతా కూడా యూజ్ చేసి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంతా కూడా యూజ్ చేసి నేర్పించడం అనేది జరుగుతది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ అన్న. ఎనీవేస్ sir. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక ఎవరైనా సరే మహేష్ గారి క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నవంబర్ 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.